ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ హాట్ 60 5G ప్లస్ ఇన్ఫినిక్స్ నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్. దీని ప్రైస్ 6GB RAM 128GB మోడల్ ఫస్ట్ సేల్ లో 9,999 రూపాయలకి అయితే రాబోతుంది. ఈ ఫోన్ జూలై 17వ తారీఖు సేల్ కి అయితే వస్తుంది. ఈ ఫోన్ బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు, LPDDR5X ర్యామ్ తో వస్తుంది ఆ బడ్జెట్ లో. ఇది అండ్ MediaTek Dimensity 7020 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ బాక్స్ మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇట్లా బాక్స్ బయటకు తీస్తే గేమింగ్ ఎగిరిపోయింది, ఏఐకి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడొచ్చు ఇన్ఫినిక్స్ ఏఐ ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఏఐ ఫీచర్స్ కూడా వీళ్ళు చాలా తీసుకొస్తున్నారు బడ్జెట్ లో. మీరు ఇన్ఫినిక్స్ నోట్ 50X అన్బాక్సింగ్ చూస్తుంటే దాంట్లో మీకు ఏ ఫీచర్స్ చాలా నేను చూపించాను, అన్ని ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి మీకు. నెక్స్ట్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, కేస్ కూడా ఇస్తున్నారు. ఇది హార్డ్ కేసు, కట్ కేస్ ఇది. అండ్ చార్జర్ వచ్చేసరికి 18W చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.7 ఇంచ్ HD+ LCD డిస్ప్లే, MediaTek Dimensity 7020 ప్రాసెసర్ రన్ అవుతుంది. 6GB RAM 128GB తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంక ఈ ఫోన్ మనం లాస్ట్ జనరేషన్ హాట్ 50 తో కంపేర్ చేసి చాలా చేంజెస్ చేశారు. అది 899 కి వచ్చింది, దాంతో కంపేర్ చేసి 1000 రూపాయలు ప్రైస్ పెరిగింది. సేమ్ ఏమి తీసుకొచ్చారంటే దీనిలో ఫస్ట్ ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. లాస్ట్ టైం 6300 ప్రాసెసర్, ఇప్పుడు 7020 ప్రాసెసర్ తో ఇది వస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ మోడల్ కూడా లాస్ట్ టైం 4GB తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 6GB తో వస్తుంది. అది కూడా LPDDR5X ర్యామ్ తో వస్తుంది, లాస్ట్ టైం 4X ర్యామ్. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా లాస్ట్ టైం 1TB ఉండేది, ఇప్పుడు 2TB కి పెంచారు. బ్యాటరీ 5000 నుంచి 5200 mAh కి వచ్చింది. 10W ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి 18W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ బాక్స్ లో మీకు 18W చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మేజర్ అప్గ్రేడ్ చూసుకుంటే లాస్ట్ జనరేషన్ హాట్ 50 తో కంపేర్ చేస్తే హాట్ 60లో. నెక్స్ట్ ఇంకా ఫోన్ ఫిజికల్ ఓవర్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే డిజైన్ నార్మల్గా ఇన్ఫినిక్స్ ఫోన్స్ లాగే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇది మ్యాట్ ఫినిష్ లో ఉంది, సో ఫింగర్ ప్రింట్స్ ఏమి అట్రాక్ట్ చేయట్లా. ఇది ప్లాస్టికే, సైడ్ కూడా ప్లాస్టికే. ఫ్రంట్ వచ్చేసరికి మీకు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ మీకు స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, దీనిలో ఒకటే కెమెరా, మిగతా అంతా డిజైన్ లో పార్ట్. ఎందుకు మరి ఇన్ని తీసుకొచ్చారో తెలియదు. ఒకటే కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ డ్యూయల్ ఫ్లాష్ ఉంది, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది బాటమ్ లో. అండ్ సైడ్ చూస్తే మీకు ఒక కీ అయితే ఉంది, దీన్ని వీళ్ళు 1 ట్యాప్ కీ అంటున్నారు, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. దానిపైన మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, పవర్ బటన్ కూడా ఇదే, అండ్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ఇది హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. సెకండ్ స్లాట్ లో 2TB వరకు మైక్రో SD కార్డ్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బాటమ్ లో Type-C పోర్ట్, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, తీసేయలేదు. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, సింగిల్ స్పీకర్ తో వస్తుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి 7.8mm థిన్ ఉంది, IP64 రేటింగ్ తో వస్తుంది. వెయిట్ వచ్చేసరికి 193 గ్రామ్స్ ఉంది. ఫస్ట్ మనం ఈ స్పెషల్ బటన్ గురించి మాట్లాడదాం. దీన్ని 1 ట్యాప్ బటన్ అంటున్నారు వీళ్ళు. సో దీన్ని మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, మనం నచ్చిన యాప్ కూడా దీన్ని పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు 1 ట్యాప్ బటన్ అని కనిపిస్తుంది, దీనిపై మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, లాంగ్ ప్రెస్ ఉంది, డబుల్ ప్రెస్ ఉంది. లాంగ్ ప్రెస్ మనం ఏం చేయడానికి అయితే లేదు, అది ఓన్లీ వీళ్ళ వాయిస్ అసిస్టెంట్ ఉంది 4 lakhs అని చెప్పేసి, దాన్ని యాక్టివేట్ చేయడానికి మనకి ఉపయోగపడుద్ది. కాకపోతే డబుల్ ప్రెస్ ఉంది కదా, దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. డబుల్ ప్రెస్ లో ఇక్కడ చూడొచ్చు, డబుల్ ప్రెస్ లోకి వెళ్తే ఇక్కడ కెమెరా ఉంది, డైరెక్ట్ కెమెరాను ఓపెన్ చేయాలన్నా పెట్టుకోవచ్చు, టార్చ్ లైట్ పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు యాప్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ ఉంది కదా, కస్టమర్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ యాప్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడొచ్చు. కొన్ని యాప్స్ కి అయితే మీరు డైరెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ మనం పెట్టుకున్నాం అనుకోండి, యూట్యూబ్ లోపలికి డైరెక్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఏది ఓపెన్ అవ్వాలి కూడా ఇక్కడ ఉంటుంది. లైక్ సబ్స్క్రిప్షన్ ఓపెన్ అవ్వాలా, షార్ట్స్ ఫీడ్ ఓపెన్ అవ్వాలా, సెర్చ్ ఓపెన్ అవ్వాలా, మొత్తం కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెర్చ్ పెట్టాను, యూట్యూబ్ సెర్చ్ పెట్టేసి ఓకే కొట్టాను. ఇప్పుడు ఈ బటన్ నేను డబుల్ ప్రెస్ చేశాను అనుకోండి, యూట్యూబ్ సెర్చ్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్. ఇది షార్ట్ కట్ అనమాట, ఇది చాలా బాగుంటది. ఇప్పుడు ప్రతి ఫోన్ లో బటన్స్ ఇస్తున్నారు, యాక్షన్ బటన్ అని చెప్పేసి, ప్లస్ కీ అని చెప్పేసి, ఇలా స్పెషల్ బటన్స్ తీసుకొస్తున్నారు. కాకపోతే దాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఇవ్వట్లా వీళ్ళు, డబుల్ ప్రెస్ ఇట్లాంటివి ఇవ్వట్లా, ఓన్లీ లాంగ్ ప్రెస్ ఒకటే ఇస్తున్నారు. సో ఇట్లా కస్టమైజ్ చేసుకునే విధంగా ఇస్తే మనం నచ్చినట్టు మనం ఏదైనా యాప్ కి పెట్టుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఫోన్ కి ఏఐ ఫీచర్స్. ఆ ప్రైస్ లో మీకు 10,000 రూపాయల్లో ఈ ఫోన్ లో ఉన్న ఏఐ ఫీచర్స్ మీకు ఏ ఫోన్ లో అయితే ఉండవు, చాలా ఉంటాయి ఏఐ ఫీచర్స్. సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇన్ఫినిక్స్ ఏఐ అని చెప్పేసి మీకు ఉంటుంది, దీని లోపలికి వెళ్తే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, కాల్ అసిస్ట్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ అసిస్ట్, సోషల్ అసిస్ట్, డాక్యుమెంట్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్, ఏ నోట్, రికార్డింగ్ సమ్మరీ, ఏ సబ్ టైటిల్స్, ఏ వాల్ పేపర్ జనరేటర్స్. ఈ ఫోన్ మీకు సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, దీన్ని మనం డైరెక్ట్ యూస్ చేయొచ్చు సర్కిల్ టు సెర్చ్ ని. దీనిలో కాల్ చాలా బాగుంటుంది. లైక్ మనం కాల్ ఎవరైనా ఫోన్ చేశారు మనకి, మన ప్లేస్ లో ఏ అసిస్టెంట్ కాల్ మాట్లాడదు, అవతల వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది అనమాట. ఇది మీకు నోట్ 50X వీడియో మీరు చూస్తుంటే దానిలో డెమో చూపించారు మీకు కంప్లీట్ గా. అంతేకాదు కాల్ సమ్మరీ ఇస్తుంది, కాల్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఏ సహాయంతో మీరు వాల్ పేపర్లు జనరేట్ చేయొచ్చు, రకరకాలుగా టెక్స్ట్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే మీ ఫోటో అప్లోడ్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్ గా ఇన్ఫినిక్స్ నోట్ 50X అన్బాక్సింగ్ వీడియోలో కంప్లీట్ గా ఏ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తా, లేకపోతే ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతా, డిస్క్రిప్షన్ లో పెడతా, అక్కడ నుంచి చెక్ చేయండి. ఏ ఫీచర్స్ మీకు చాలా ఉంటాయి, అది దీనికి ఒక
ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా వీళ్ళు బాక్స్ మీద హైలైట్ చేస్తున్నారు కదా, గేమింగ్ గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇది మీకు Dimensity 7020 ప్రాసెసర్తో వస్తుంది. హైలైట్ ఈ ఫోన్కి ర్యామ్ LPDDR5X ర్యామ్తో వస్తుంది. ఆ ప్రైస్లో 6GB ర్యామ్తో వస్తుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఇది ఫ్రీ ఫైర్ వాళ్ళకి, ఫ్రీ ఫైర్ 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది అని చెప్తున్నారు. స్మూత్గా ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. కాబట్టి ప్రజెంట్ 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది. ఫ్యూచర్లో 90 మేబీ వీళ్ళు ఎనబుల్ చేయొచ్చేమో. దీనిలో అది ప్లస్ పాయింట్, ర్యామ్ మీకు ఫాస్టర్ ర్యామ్ ఉంటుంది. ఈవెన్ జనరల్ యూస్ చేసినప్పుడు కొద్దిగా ఫోన్ మీకు యూఐలో కూడా ల్యాక్స్ ఉంటుంది, చాలా స్మూత్ అయితే ఉంటుంది. స్టోరేజ్ మాత్రం UFS 2.2తోనే వస్తుంది. స్టోరేజ్ మాత్రం ఏం లేదు. ర్యామ్ మాత్రం LPDDR5Xతో వస్తుంది. అండ్ గేమింగ్ సంబంధించి కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. X Arena అని చెప్పేసి ఒక యాప్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు గేమ్ని లాంచ్ చేయొచ్చు. అండ్ లోపల ఫీచర్స్ విషయానికి వస్తే గేమింగ్ సంబంధించి మీకు బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది, వాయిస్ చేంజర్ ఉంటుంది, మ్యాజిక్ బటన్ ఉంటుంది. మ్యాజిక్ బటన్ అంటే ఏదైతే మనం వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయో వీటిని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు స్కోప్ ఓపెనింగ్ కానీ, ఫైర్ కానీ ఇట్లాంటి వాటికి కూడా మీరు ఈ బటన్స్ ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ని. ఇలా కొన్ని గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీనిలో. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 10 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. 5G ఫోన్ ఇది, సో మీరు 5G సిమ్ దీనిలో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్ లో మీకు 18W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది HD డిస్ప్లే, మీకు ఈజీగా ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు. హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇది HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది డిస్ప్లే. సో బడ్జెట్ 10,000 రూపాయల లోపు కాబట్టి పెద్ద కంప్లైంట్ అయితే నేను చేయను డిస్ప్లే గురించి. అండ్ ఈ ఫోన్ మీకు L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. స్పీకర్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ఉంది, బాటమ్ లో ఉంటుంది, లౌడ్ ఉంటుంది ఇది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఒకటే కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, కెమెరా శాంపిల్స్ 50 మెగాపిక్సెల్ తో తీసినవి. ఈ బాగానే వస్తాయి ఫోటోస్ అయితే మీకు మెయిన్ కెమెరా నుంచి తీసినవి. అండ్ పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే మీరు 2x లో మీరు ఇన్ సెన్సార్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రంట్ మాత్రం 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది. సో లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, కానీ కొద్దిగా లో లైట్ కి ఇట్లా వెళ్తే మాత్రం మీకు నాయిస్ అయితే ఉంటుంది. వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ 2K లో వీడియో రికార్డ్ చేయొచ్చు, 2K రిజల్యూషన్ లో. అండ్ 720p లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు 720p క్వాలిటీలో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి కెమెరాలో. AAGC పోర్ట్రేట్ అని చెప్పేసి ఉంది. మోర్ లోకి వెళ్తే మీకు AAGC పోర్ట్రేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి కొన్ని స్టైల్స్ ఉంటాయి, క్లాతింగ్, హెయిర్ స్టైల్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఫోటోలు తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను అకేషన్ సెలెక్ట్ చేసుకొని ఫోటో తీసాను. సో ఇక్కడ కొన్ని జనరేట్ చేసింది, కాకపోతే ఏ కోసం నాలాగా కనిపించట్లేదు జనరేట్ చేసినోడు. సాఫ్ట్వేర్ XOS 15 మీద రన్ అవుతుంది. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అప్డేట్స్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు వీళ్ళు ఏం చెప్పట్లేదు, అడిగినా కానీ చెప్పట్లేదు. మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. మీతో పాటు నాకు తెలియాలి. అండ్ దీనిలో యూఐలో మీకు చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉంటాయి, 11 దాకా ఉంటాయి. వాటిని అన్ఇన్స్టాల్ చేసుకుని బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. కాబట్టి యూఐ మీకు చాలా స్మూత్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ యూఐ లాగా కాదు, చాలా వరకు చేంజ్ చేస్తారు ఇది. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించేది, వాళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. యాప్ లాక్ ఉంటుంది, యాప్స్ లాక్ వేసుకోవచ్చు. ఎక్స్ క్లోన్ అని చెప్పేసి ఉంటుంది. వాట్సాప్లు, ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ మీరు డ్యూయల్లో యూస్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి డ్యూయల్ యాప్స్లో యూస్ చేయొచ్చు మీరు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. జైరో కూడా ఉంది, మ్యాగ్నోమీటర్ సెన్సార్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. ఇది ఓవరాల్గా ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. సో ప్రైస్కి వీళ్ళు మంచి ఫీచర్స్ తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఏ ఫీచర్స్ బాగుంటాయి, LPDDR5X ర్యామ్, యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ చేశారు. కాకపోతే 750 రూపాయలు యాడ్ చేస్తే Note 50X వస్తుంది వీళ్ళది. అది ఇంకా చాలా బాగుంది దీనికంటే. సో ఇది మోస్ట్లీ వీళ్ళు గేమింగ్ని ఎక్కువ ఫోకస్ చేసి ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు కదా, అట్లాంటి వాళ్ళని అండ్ ర్యామ్ కొద్దిగా బెటర్ ఇచ్చి తీసుకొని వచ్చారు దీన్ని. మీకు ఎలా అనిపించింది ఈ హాట్ 60 5G? మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని అయితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.